హాయ్ అండి, నమస్తే అండి. నేను మీ దుర్గని. ఈరోజు మరికొన్ని సరికొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చానండి. ఈ టిప్స్ అన్నీ మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియోస్ చేసినా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ టిప్ వచ్చండి, మన ఇంట్లో తరచుగా బట్టలు క్లిప్స్ అయ్యి ఉపయోగిస్తూ ఉంటాం. బట్టలు పెట్టుకునేటప్పుడు ఒక్కోసారి డబ్బాలో కానీ కవర్లో కానీ వేసుకుంటూ ఉంటామండి. అలా కాకుండా మన ఇంట్లో గ్యాస్ కట్స్ ఉంటాయి కదండి, వేస్ట్గా పక్కన పెట్టేసుకునే గ్యాస్ కట్స్ని అవుతాయి మనం ఎక్కువగా తరచుగా అవుతాయి కుక్కర్కి గ్యాస్ కట్టు 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి మారుతూ ఉంటాం కదండి. ఆ గ్యాస్ కట్లు పక్కన పెట్టేస్తాము. అలా కాకుండా ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి, మీ అందరికీ బాగా యూస్ఫుల్ అవుతుంది. నేను ఇప్పుడు గ్యాస్ కట్కి ఈ బట్టల క్లిప్స్ అన్నీ పెట్టేసుకుంటున్నానండి. ఇలా పెట్టేసుకుని మనం బట్టలు ఎక్కడైతే ఆరేసుకుంటున్నామో అక్కడ ఈ గ్యాస్ కట్ అలా పెట్టేసుకున్నాం అనుకోండి, తరచుగా బట్టలు ఆరేసుకున్నప్పుడల్లా మనం డబ్బా కానీ కవర్ కానీ తీసుకెళ్ళవలసిన అవసరం లేకుండా మనం ఆరేసుకున్న వెంటనే కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. ఈ టిప్ అయితే మీకు అందరికీ ఉపయోగపడుతుందనే అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి. మనం తరచుగా పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ అలా వెళ్ళినప్పుడు శారీ తగ్గట్టు నెయిల్ పాలిష్ అయితే వేసుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి నెయిల్ పాలిష్ రిమూవర్ మన దగ్గర లేదనుకోండి, మన శారీ తగ్గ మ్యాచింగ్ వేసుకోవడానికి కుదరదు కదండి. అలాంటప్పుడు ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నానండి. మనకి నెయిల్ పాలిష్ రిమూవర్ మన దగ్గర లేనప్పుడల్లా సరే ఈ టిప్ అయితే ఫాలో అవుతానండి. 100% వర్క్ అవుతుందండి. అందుకని ఈ వీడియో మీ గురించి చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం నెయిల్ పాలిష్ మీద మళ్ళీ ఒకసారి నెయిల్ పాలిష్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న దాని మీద ఇలా తడిగానే ఉన్నప్పుడే మన ఇంట్లో కాటన్ క్లాత్ కానీ ఒకటి తీసుకునండి. చిన్న ముక్క అయితే తీసుకుని కాటన్ క్లాత్ కానీ లేకపోతే కాటన్ కానీ తీసుకునండి. నేను వీడియోలో చూపిస్తున్నట్లు తడిగా ఉన్నప్పుడే ఇలా కాటన్ క్లాత్ కానీ కాటన్తో కానీ ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా నొక్కు పెట్టామనుకోండి, నెయిల్ పాలిష్ అంతా రిమూవ్ అయిపోతుందండి. 100% వర్క్ అవుతుందండి. మీరు నాకు కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయచ్చు. అలాగే ఈ టిప్ కూడా మీ అందరికీ బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. మరొక టిప్ వచ్చింది. ఈ టిప్ అయితే మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన ఇంట్లో గ్యాస్ వెలిగించుకున్నప్పుడల్లా మనకి ఎర్రమంట అన్నది వస్తుంది కదండి. మనం అనుకుంటాము ఎర్రమంట వచ్చినప్పుడల్లా గ్యాస్ అయిపోతుందేమో, అందువల్ల మనకి ఎర్రమంట వస్తుంది అని అనుకుంటాం. కాదండి, గ్యాస్ మీద ఉన్న కార్బన్ అన్నది మనకి పేరుకుపోయినప్పుడల్లా మనకి గ్యాస్ ఎర్రమంట వస్తుందండి. అలా రాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నానండి. మనం డైలీ నుదుటిన పెట్టుకునే స్టిక్కర్స్ ఉంటాయి కదండి, ఆ స్టిక్కర్స్ని అయితే గ్యాస్ బర్నరు ఎక్కడైతే మనకి ఎర్రమంట అయితే వస్తుందో అక్కడ ఈ స్టిక్కర్స్ని అయితే ఇలా అంటించుకోవాలండి. ఇలా స్టిక్కర్స్ అన్నీ అంటించుకున్న తర్వాత మనం గ్యాస్ అయితే ఆన్ చేసుకోవాలండి. ఇలా గ్యాస్ ఆన్ చేసుకున్నాక ఒక 3 సెకండ్ల పాటు ఇలా గ్యాస్ ఆన్ చేసుకుని ఉంచుకోవాలండి. ఇలా గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత స్టిక్కర్స్కున్న గమ్ము కాస్త కార్బన్ అన్నది కరిగించేస్తుందండి, పూర్తిగా పోతుందండి. ఇలా స్టిక్కర్స్ మనకు ఎప్పుడైనా ఎర్రమంట వచ్చినప్పుడల్లా ఈ టిప్ అయితే ఫాలో అవుతూ ఉండండి. చూసారు కదండి స్టిక్కర్స్కున్న గమ్ము ఎలా మెల్ట్ అవుతుందండి. దీనివల్ల పైన కార్బన్ అన్నది పెరిగిపోయి ఉన్నది కూడా పూర్తిగా కరిగిపోతుందండి. అలాగే బర్నర్స్కు హోల్స్ అయితే ఫ్రీగా కూడా అయిపోతాయండి. ఎర్రమంట అన్నది అస్సలు రాదండి. అలాగే మీ గ్యాస్ కూడా చాలా ఆదా అవుతుందండి. ఎర్రమంట వచ్చినప్పుడల్లా ఇలా నుదుటిని పెట్టుకునే స్టిక్కర్స్ని ఒక 3 సెకండ్ల పాటు ఇలాగ మనం అంటించుకున్నాం అనుకోండి, చాలా బాగా మనకి గ్యాస్ కూడా మండుతుందండి. అలాగే ఈ గ్యాసు 3 సెకండ్ల పాటు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని స్టిక్కర్ని మనం ఎప్పటిలాగా తీసేసుకోవచ్చండి. ఈ స్టిక్కర్స్ అన్నీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నేనైతే స్టవ్ అయితే వెలిగించి చూస్తున్నానండి. చూశారు కదండి, గ్యాస్ చక్కగా పూర్తిగా నీలం మంటలోనే ఉందండి. ఎర్రమంట అన్నది అస్సలే రానివ్వదు. కార్బన్ అన్నది స్టిక్కర్లకు ఉన్న గమ్ వల్ల పూర్తిగా కరిగిపోయి ఎర్రమంట అసలు రానివ్వదు. మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా ఇలా ఎర్రమంట వస్తే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ అండి.